నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. డిసెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. వినుకొండ నగర వనంలో వన సమారాధన హాజరైన జిల్లా అధికారులు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం మీతో మేము కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీలు. డిసెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. వినుకొండ పట్టణంలోని 2వ వార్డు పరిధిలోని సీతయ్య నగర్ లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెట మల్లికార్జునరావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల సొమ్మును అందజేశారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి విచ్చేసి నగదు పంపిణీ చేయటంపై లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ 65.20 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వల్లనే ఇది సాధ్యమవుతుందన్నారు. 5 ఏళ్ల జగన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని, పెన్షన్ పై 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టిందన్నారు. పెన్షన్ల పంపిణీలో రాష్ట్రంలోనే వినుకొండ ముందుందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 99% మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. ఇకపై ఏ నెలలోనైనా పెన్షన్ తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇస్తున్నామన్నారు. 2 నెలలు తీసుకోకపోతే ఆ తర్వాత నెలలో 3 నెలల డబ్బులు ఒకేసారి ఇవ్వనున్నామన్నారు. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, వార్డు కౌన్సిలర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులు, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం. అత్యధిక పెన్షన్లు ఇస్తుంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇతర రాష్ట్రాల్లో 20 లక్షల మందికి, 30 లక్షల మందికి ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65,20,000 మందికి ప్రతి నెల పెన్షన్ అందజేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో 1000 రూపాయల పెన్షన్, కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో 2000 పెన్షన్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక్కొక్కరికి 4000 రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు అందజేస్తున్నాం. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశాడు. 1000 రూపాయల పెన్షన్ పెంచుతానని ఆ రోజుల్లో 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. కానీ ఈరోజు చంద్రబాబు గారు 1000 రూపాయల పెన్షన్ పెంచుతామంటే ఒకే ఒక్క రోజులో పెన్షన్ పెంచారు. 1000 రూపాయల పెన్షన్, 3000 పెన్షన్, 4000 చేసి రాష్ట్రం అంతా పెన్షన్లు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో 5వ తారీఖు వస్తే తెలియదు, 10వ తారీఖు వస్తే తెలియని రోజులు పెన్షన్. కానీ ఈ రోజు ప్రతి నెల 1వ తారీఖే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు ఆదివారం అని చెప్పి చంద్రబాబు గారు ఒక రోజు ముందే ఇమ్మన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల 1వ తారీఖే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంది. మున్సిపల్ కమిషనర్ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా. ఈ రోజు రాష్ట్రంలోనే వినుకొండ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో ముందుంది. 90% ఇప్పటికే పూర్తయిపోయింది. ఇంకో గంట సేపట్లో 100% పూర్తి అవబోతా ఉంది. పెన్షన్ల పంపిణీ అంటే ఒక బాధ్యతగా ఈరోజు వినుకొండ మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి ఉదయం 5 గంటలకే తట్టి లేపి పెన్షన్ ఇస్తా ఉంటే ప్రతి కుటుంబంలో ఒక ఆనందం. ఇంటికి వచ్చి లేపి మరీ పెన్షన్ ఇస్తా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎంత బాగుంది, చంద్రబాబు గారి పాలన అంటే ఎంత బాగుందని ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా మాకు పెన్షన్ అందింది అని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 3000 ఉన్న పెన్షన్ ఈరోజు 4000 ఇస్తా ఉన్నారు. విభిన్న ప్రతిభావంతులకి గతంలో 3000 వచ్చిన పెన్షన్ ఈరోజు 6000 ఇస్తున్నారని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులందరూ సంతోషం వ్యక్తం చేసేటువంటి ఈ టైంలో గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చి చూసుకుంటున్నారు ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు. వైసీపీ పాలనలో ఏం చేశారండి? ఏమన్నా ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఒక పని చేశారా? ₹1 నిధులు ఇచ్చారా? ఈ పల్నాడు జిల్లాకి ఎక్కడిచ్చారో చూపించండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఒక సిమెంట్ రోడ్డు వేయించలేదు. మీరు ఎందుకు వేయించలేదు? ఎస్సీ ఎస్టీలు అంత నిర్లక్ష్యమా? అందుకే ఎస్సీ ఎస్టీలని నిర్లక్ష్యం చేసినందుకు, పేద ప్రజలను నిర్లక్ష్యం చేసినందుకు ప్రజలు ఇంటికి సాగనంపారు. ఇప్పుడు చంద్రబాబు గారు వినుకొండ నియోజకవర్గానికి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో, ఎస్టీలు ఉండేటువంటి ప్రాంతంలో
2 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే తొందరలో ఎస్సీ కాలనీలు ఎక్కడుంటే అక్కడ దళితులున్న కాలనీని డెవలప్ చేయడానికి ఎస్సీ సప్లాన్లో మళ్ళీ ప్రత్యేక నిధులు అందించబోతున్నారు. ఎస్సీ కార్పొరేషన్లు కానీ, బీసీ కార్పొరేషన్లు కానీ అన్ని కార్పొరేషన్లు నిర్లక్ష్యం చేశారు. అందుకే ఈరోజు అన్ని కార్పొరేషన్లకు గౌరవాన్ని పెంచి అన్ని కార్పొరేషన్లకు నిధులు ఇస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు వైసీపీ పాలనలో సాధించింది ఏముంది? రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేశారు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ రోజు నిర్వీర్యమైనటువంటి వ్యవస్థల్ని చక్కదిద్దుతా ఉన్నారు చంద్రబాబు గారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని చక్కదిద్దుతా ఉన్నారు చంద్రబాబు గారు. మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రోడ్డన్ని గుంటలు పడితే మళ్ళీ రేపు సంక్రాంతి పండగ కల్లా ప్రతి రోడ్డు గుంటలు పొడ్చాలని చెప్పేసి 1000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు, మరోపక్క లోకేష్ గారు చంద్రబాబు గారికి కుడి భుజంలాగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఎంతో అభినందనీయం. భార్య చనిపోతే భర్తకి, భర్త చనిపోతే భార్యకి వస్తున్న పెన్షన్ వెంటనే 15 రోజులు ఇస్తున్నారు, ఆ కుటుంబ సభ్యులకి ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ ఈ నెల తీసుకోకపోతే వచ్చే నెల పెన్షన్ రాదు. ఎన్ని అవస్థలు పడ్డారండి. కూతురింటికి వెళ్ళినా పరిగెత్తుకుంటూ రావాలా, కొడుకింటికి వెళ్ళినా పరిగెత్తుకుంటూ రావాలా. ఆ విధంగా ఉంది గత ప్రభుత్వంలో. ఇప్పుడు 2 నెలలు తీసుకోకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. 3వ నెల 3 నెలలు కలిపి పెన్షన్ తీసుకోవచ్చు ఆనందంగా. పెన్షన్దారులు అందరూ హ్యాపీగా ఉన్నారు. అదే 1 నెల తీసుకోకపోయినా ఇబ్బంది లేదు, 2వ నెల తీసుకోకపోయినా ఇబ్బంది లేదు. బ్యాంకులో దాచిపెట్టుకున్నట్టు 3వ నెల వచ్చి ముచ్చటగా 3 నెలలు కూడా తీసుకునే అవకాశం ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అప్పులు కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు గారు గాడిలో పెట్టి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో ముందు తీసుకెళ్తున్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్నటువంటి 45 గంటల్లోనే మీకు ఆ డబ్బులు మీ అకౌంట్కి నేరుగా మీ అకౌంట్కి వేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈరోజు తొందరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. కొత్త సంవత్సరంలో మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి అర్హులైన వాళ్ళు తొందరలో దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా. కొంతమంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో, వైసీపీ పాలనలో పెన్షన్ రాక ఇబ్బంది పడతా ఉన్నారు. అర్హత ఉన్న వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డారు పెన్షన్ రాకుండా. అలాంటి అర్హత ఉన్న వాళ్ళందరూ పెన్షన్లకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొత్త సంవత్సరం కొత్త పెన్షన్లు ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ప్రజలందరికీ శుభాభినందనలు. డిసెంబర్ 2వ తారీఖు నుండి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొత్త పెన్షన్లు ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. డిసెంబర్ 2వ తారీఖు నుండి దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు 1వ తేదీ ఆదివారం వచ్చిన సందర్భంగా ఈ రోజునే 30వ తేదీనే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్, మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ సోదరిమణి బొత్తుల వీరమ్మ గారు, అదేవిధంగా కౌన్సిలర్లు మరి పూర్ణ గారు, సురేష్ గారు, జానీ గారు, మున్సిపల్ కమిషనర్ బోసు గారు, వార్డు పెద్దలకి, గౌరవ అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మన చీఫ్ విప్ గారు చెప్పినట్లు చాలా మంచి కార్యక్రమాల్ని ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో వాటన్నిటిని కూడా నెరవేర్చే విధంగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రోజున ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనం నిత్యం చూస్తా ఉన్నాం. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం 3000 నుంచి 4000 చేశారు, వికలాంగులకు 3000 నుంచి 6000 చేశారు. ప్రతి నెల కూడా ముందుగానే ఇస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఒక సందర్భంలో ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఈ పెన్షన్లు ఏ విధంగా ఇస్తారని భయపడినటువంటి సందర్భంలో ఈ రోజున ప్రభుత్వ అధికారులే దగ్గరుండి ప్రతి ఇంటికి 5 గంటలకు వచ్చి ఇంటింటి లేపి ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా 5 నెలల కాలంలోనే గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా నిధులు వరద మనకు వస్తా ఉంది. నేను ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాను. ఈ రోజున పైన దేవాలయ నిర్మాణానికి 2 కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ మండపానికి 3 కోట్లు వచ్చినాయి, షాదీఖానాకి 3.5 కోట్లు వచ్చినాయి. నిన్ననే ఎస్టీ సప్లా నుంచి కూడా 2 కోట్ల రూపాయల నిధులు నిన్నే తీసుకొచ్చారు. ఈ విధంగా నిధులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి జీవి ఆంజనేయులు గారు తనకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా తీసుకొస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో గతంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి మంచినీటి సమస్యను తీర్చేదానికి ఆయన శాసనసభ్యుడిగా తెచ్చినటువంటి 159 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. వాటిని త్వరలోనే పూర్తి చేస్తారు. మనం అనుకున్న విధంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ఇంటింటికి కూడా ఎవరైతే పెన్షన్ లేవో వారందరూ కూడా రేపు పెన్షన్లు పెట్టుకునే కార్యక్రమం, తెల్ల కార్డు పెట్టుకునేటటువంటి రేషన్ కార్డు పెట్టుకునే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి పేద ప్రజలకు అందించేటటువంటి ప్రభుత్వం ఇది. ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారు, చీఫ్ విప్ గారు నిరంతరం పనిచేస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ,
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకి మరి గౌరవ వార్డు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వినుకొండ మండలంలోని వెంకుపాలెం సమీపంలో గల నగర వనం నందు అటవీ శాఖ ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో పాటు అన్ని శాఖల అధికారులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ శివునికి అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసమని, ప్రకృతిలోని పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే ధ్యేయమన్నారు. ఈ వినుకొండ నగరవనం ప్రాంగణంలో అందరూ జిల్లాధికారులు శ్రీయుత కలెక్టర్ గారు అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక మాస వన మహోత్సవం చేపట్టాము. ఇందులో భాగంగా వచ్చినటువంటి జిల్లా అధికారులందరినీ ముందుగా ఆహ్వానించి తర్వాత కలెక్టర్ గారి చేత మరియు ఇతర పెద్దల చేత అందరి చేత మొక్కలు నాటించి ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేశాము. అందరూ కూడా స్థాయి భేదాలను మరిచి సహపంక్తి భోజనాలు చేశాము. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటంటే శివకేశవులకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం. అందరూ కూడా వనభోజనాలు అనేటువంటి సాంప్రదాయం తరతరాలుగా వస్తుంది. దీన్ని నిలబెట్టాలనే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ చెట్లను నాటే కార్యక్రమం, చెట్లను పరిచయం చేయడం, ఏమేమి మొక్కలు ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు, అన్ని మొక్కలు మానవాళికి పర్యావరణానికి చాలా ఉపయోగకరము. వాటిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా ఈ మాసంలో ఈ చెట్ల నుంచి ఈ ఇళ్ల మధ్యన మనం తిరగటం, భోంచేయటం వలన, ఈ వాతావరణంలో ఉండేటువంటి గాలిని పీల్చుకోవటం వలన శరీరంలో ఉండేటువంటి తెలియని రుగ్మతలు, శరీరంలో ఈ రోజుల్లో అందరికీ కూడా మానసిక ఒత్తిడి అనేది చాలా సాధారణమైపోయింది. వాటన్నిటి నుంచి కూడా విముక్తి వస్తుందని చెప్పి మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని మా అధికారుల తరఫున చేపట్టాము. చాలా ముదాహమైనటువంటి కార్యక్రమం. మీరు అందరూ వచ్చి కలెక్టర్ గారి ఆధ్వర్యం కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. అందరూ కూడా ఈ ఒక్కరోజుతో ఆపుకోకుండా మొక్కల్ని నాటటము, మొక్కల్ని పరిరక్షించటము, ప్రకృతిని పరిరక్షించడం, అడవులను కాపాడటం అనేది విధి విధానంగా చేసుకోవాలి. మరి ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత చెట్లు ఆకులు రాలుస్తాయి, ఎండాకాలం వస్తుంది. అడవుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిప్పు పెట్టొద్దు. మనం ఎండాకాలంలో ఈ చెట్లను మనం కాపాడుకుంటే మళ్ళీ వర్షాకాలంలో చిగురించి అవే మొక్కలు మళ్ళీ మన భూమిని పచ్చదనంతో నింపుతాయి. అందువలన అందరూ కూడా మొక్కలను కాపాడండి. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి మొక్కల పరిరక్షణని అందరూ కూడా, పిల్లలు పెద్దలు అందరూ కూడా పాటించండి. ఇరిగేషన్ వాళ్ళ నుంచి మా పంచాయతీ ఆఫీసరు, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు, డిఈఓ మరియు పశుసంవర్ధక శాఖ, అగ్నిమాపక శాఖ, ఎస్పీ గారు, పోలీస్ వారి తరఫున జిల్లా ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ, వేరియస్ ఆర్డీఓస్, డిఆర్ఓ గారు అందరూ వచ్చారు. అన్ని శాఖల వారు వచ్చారు. వినుకొండ పట్టణంలోని బోస్బాంబ సెంటర్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ సమర్థ సద్గురు షిర్డి సాయిబాబా ఆలయంలో 6 కోట్ల ఒత్తులతో లింగార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం రాత్రి స్థానిక సాయిబాబా ఆలయంలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవున శివలింగమును భక్తులచే 6000 ప్రమిదల్లో 6 కోట్ల ఒత్తులతో జ్యోతులతో లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్యోతులు వెలిగించారు. ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన మరియు జాగ్రత్తలు తెలిపే విధంగా రూపొందించిన వినూత్న కార్యక్రమం మీతో మేమును ఎస్పీ కంచి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమంలో పల్నాడు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీతో మేము, మీ రక్షణ మా బాధ్యత అను కార్యక్రమం పల్నాడు జిల్లాలోని ప్రజలు వివిధ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వారికి తగిన సూచనలు, వారి పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించబడిందన్నారు. పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్
మీతో మేము అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాము. ప్రజలకు వివిధ అంశాలపై విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలని, అలాగే వారు వివిధ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వారికి తగిన సూచనలు, వాటి పట్ల అవగాహన కల్పించాలని ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇందులో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 34 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో కూడా రిసెప్షన్ వద్ద ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వెర్టికల్ టీవీలు పెట్టడం జరుగుతుంది. ఈ వెర్టికల్ టీవీల్లో మేము సైబర్ నేరాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి, ఆ సైబర్ లింక్స్ కానీ అవి వస్తున్నప్పుడు వాటిని అటెంప్ట్ చేయకుండా ఏ విధంగా ఉండాలి, అలాగే యువత ఈ గాంజా డ్రగ్స్ పట్ల, వాటిని వాడకం పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి, వాటి పట్ల వెళితే వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఏ విధమైన ఇబ్బందులకు లోనవుతుంది, అలాగే మహిళా రక్షణలో, మహిళా భద్రతలో పోలీస్ తాలూకా రోల్ ఏ విధంగా ఉంటుంది, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారు ఎటువంటి నేరాల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది, అదేవిధంగా రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహన కల్పించుకుని తమ యొక్క ప్రాణాలను కూడా భద్రంగా చూసుకునేటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది, పౌర బాధ్యత ఇటువంటి వాటి పట్ల ఏముందని తెలియజేసే వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా యువత చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు లోను కాకుండా వాళ్ళ తాలూకా భవిష్యత్తుని ఒక చిన్న సమస్య పరిష్కారం కాలేదని చెప్పి వాటిని నాశనం చేసుకోకుండా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో, అదేవిధంగా వివిధ సామాజిక అవరోధాలు ఏవైతే ఉన్నాయో, సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పోలీస్ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని వీటిలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతున్న అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 34 పోలీస్ స్టేషన్స్లో డైలీ కూడా చాలామంది వాళ్ళ తాలూకా సమస్యలు తెలియజేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యల పట్ల స్పందించడమే కాకుండా వాళ్ళని ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి అంశాల పట్ల చైతన్యవంతం చేస్తే, యావరేజ్గా మనం ఒక 10 మంది రోజు స్టేషన్కి వస్తున్నారని అనుకుంటే సుమారు ఒక సంవత్సరానికి మనం 1,00,000 మందికి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేసే అవకాశం పోలీసు కూడా కలుగుతుందని చెప్పి మన రిసెప్షన్ వద్దనే రాగానే వాళ్ళకి వెంటనే కనబడే విధంగా వీటిని పెట్టడం జరుగుతుంది. దీన్ని రాబోయే కాలంలో విస్తృతంగా విద్యా సంస్థల్లోనూ, హాస్పిటల్స్, అవసరమైతే వివిధ క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి అన్ని చోట్ల కూడా వీటిని పెట్టిస్తే సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా ముందుకు వచ్చి వీటిని వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకుంటే తమ వంతు బాధ్యతను పౌరుల పట్ల వాళ్ళు చేసుకున్నట్టుగా కూడా ఉంటుందని భావిస్తున్నాము. దీనివల్ల ఖచ్చితంగా నేరాల యొక్క సంఖ్య తగ్గిస్తామనేటువంటి భరోసాతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా కలెక్టర్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేయడము, ఆయన వంతుగా ఆయన కూడా వచ్చి దీనికి వారి యొక్క మద్దతు కూడా తెలపడం సంతోషదాయకం. థ్యాంక్ యూ. మన పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈ డిజిటల్ బోర్డ్స్ పెట్టి పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి పబ్లిక్ అయితేనేమి ఇతర ప్రజలందరికీ కూడా చట్టాల మీద అవగాహన కల్పిస్తూ ఎటువంటి నేరాలు జరిగే అవకాశం ఉంది, దాని పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎట్లా అప్రమత్తంగా ఉండాలనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినందుకు వారిని అభినందిస్తున్నాను. చాలా వరకు మనము ఏ సందర్భంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక నేరాల బారిన పడుతూ ఉంటాం, అంటే మోసాల బారిన పడుతూ ఉంటాం. కొన్నిసార్లు క్షణికావేశంతో ఏవో తప్పులు చేస్తూ ఉంటాం. చదువుకునే విద్యార్థులు చిన్న చిన్న వాటికి భయపడిపోయి ఇదే జీవితం అనుకొని వారు ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అట్లాగే యువత ఈజీ మనీకి అలవాటు పడి నేరాలు పాల్పడే అవకాశం ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో అంటే గతంలో కొన్ని కారణాలతోటి ఈ గాంజా సంస్కృతి ఎక్కువైపోయింది అన్ని చోట్ల. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఆ దిశగా ఎస్పీ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ పల్నాడు జిల్లాలో ప్రారంభిస్తున్నందుకు సిబ్బందిని, ఎస్పీ గారిని, పోలీస్ వారందరినీ, శాఖని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎస్పీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వినుకొండ పట్టణానికి చెందిన ఛాయాచిత్రకారుడు కేశనపల్లి సుబ్బారావు తీసిన చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన FICS పురస్కారంను సంబంధించి 29న ప్రపంచ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే దినోత్సవం సందర్భంగా సన్మానించారు. ది ఇమేజ్ కోలింగ్ సొసైటీ USA వారి ఫెలో ICS FICS ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కేశానిపల్లి సుబ్బారావు ఈ పురస్కారం అందుకున్నారు. ఈ పిక్టోరియల్ డే రోజును ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో ఈ రోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగడం చారిత్రక వేదిక అని తెలియజేశారు. ఫోటోగ్రఫీలో నిష్ణాతులుగా కొనసాగుతున్న ఫోటోగ్రాఫర్స్ ను సన్మానించడం జరిగింది. రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఆ సంస్థ. శనివారం అందుకు సంబంధించిన గోడ పత్రికలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. వినుకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముగ్గుల పోటీల గోడ పత్రికలను చీఫ్ విప్ జీవి మాజీ ఎమ్మెల్యే మక్కన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వారు ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా ముగ్గుల మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనొచ్చు, వీడియో పెట్టచ్చు, ఫోటో పెట్టచ్చు. మరి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరూ కూడా ఈ QR కోడ్ కి రిజిస్టర్ చేసుకుంటే ముగ్గుల పోటీల్లో పాల్గొంటే మొదటి బహుమతి వచ్చిన వాళ్ళకి 25 లక్షలు, రెండో బహుమతి వచ్చిన వాళ్ళకి 15 లక్షలు, మూడో బహుమతి వచ్చిన వాళ్ళకి 10 లక్షలు, నాలుగో బహుమతి వచ్చిన వాళ్ళకి 5 లక్షలు, ఆ తర్వాత 5వ బహుమతి 2 లక్షలు. 100 మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున కన్సలేషన్ బహుమతులు ఉంటాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు వీరభద్ర శర్మ గారు వారు ప్రత్యేక ఆసక్తితోటి వాళ్ళ టీం అందరూ కలిసి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలు నిర్వహించేదానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వేలాది మంది ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొని 25 లక్షల మొదటి బహుమతి గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. 100 కన్సలేషన్ బహుమతులు కూడా ఉన్నాయి, 10,000 ఒక్కొక్కరికి. సో ఇలాంటి బహుమతులు చక్కగా మంచి క్రీడా స్ఫూర్తితో చక్కగా ముగ్గులు గీయటంలో మంచి నైపుణ్యత ప్రదర్శిస్తే మంచి బహుమతులు గెలుచుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి చక్కటి కాంపిటీషన్ దేశవ్యాప్తంగా ముగ్గులు పోటీలు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఫౌండర్ హరి మోటుపల్లి ఈ సంస్థ ఫౌండర్ గారికి అభినందనలు. అలాగే బాలాజీ వీర్నాల నేషనల్ ప్రెసిడెంట్ గారికి అభినందనలు. గిరీష్ గారికి నేషనల్ ప్రెసిడెంట్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. అభినందనలు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.